దేవుడు అంటున్నాడు, ఈ యవనస్తుల కూడిక దినాన్ని మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే శిథిలమై ఉన్నప్పుడు నిన్ను అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ ఆయన అంటున్నాడు, నేనున్నాను నీ కోసం. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, ప్రతి క్షణాన్ని కూడా నీ వెంట ఉండి నీ జీవితాన్ని విలువైన జీవితంగా చేయాలనుకుంటున్నాడు. కానీ అనుక్షణము అనుదినము కూడా నీవు లోకంలో పడిపోతూ లోకాలోచనలో ఉంటున్నావు. అందుకే ఒక భక్తుడు అంటాడు, నువ్వు అనుకుంటే సరిపోదు, ఉదయాన్నే లేవాలని ప్రార్థించాలని అనుకుంటే సరిపోదు, ఆరాధన చెయ్యాలని అనుకుంటే సరిపోదు, నీవు కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకుంటే సరిపోదు, దేవుని మందిరానికి రావాలని అనుకుంటే సరిపోదు. నీవు పని చేస్తేనే నీ విలువ పెరుగుతుంది. పని చేస్తేనే నీకు జీవితం బాగుపడుతుంది. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఈ రోజున దైవములు అనబడుతున్నారు ఈ లోకములు అనేక మంది. కానీ అందరికీ మహాదేవుడు నేను. నిన్ను ఎన్నాళ్ళుగా వేచి చూస్తున్నానంటే ఒక యవనస్తుడిగా నీవు నా కోసం పరితపిస్తావని, నీవు వాక్యం చదువుతావని, వాక్యం చదివి నాకు దగ్గర అవుతావని, నాకు సన్నిధిలో నువ్వు కనపడాలని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఇంత ప్రేమ చూపుతున్నాడని ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించావా? ఏమి చూశాడని నీకు యోగ్యతనిచ్చాడు? ఏమిచ్చి ఆయన రుణం నేను తీర్చగలను అని నువ్వు ఆలోచించుకోవాలి. జీవితాంతం కూడా ఆయన కనపరిచిన, జీవితాంతం ఆయనతో ఉన్న మనం ఏమి రుణం తీర్చలేం. అందరం కలిసి చేతులెత్తుదాం ఆకాశం వైపు, ఒక్కసారి స్తోత్రాలు చెల్లిందాం. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. 2 చేతులు ఒకసారి ఆకాశం వైపు ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులెత్తి ఆకాశం వైపు చూద్దాం ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు నీపై వాలాలి. నీ హృదయంలో ఉన్న ఆత్మను వెలిగించుకోవాలి. ఆయన అంటున్నాడు, నీ పైన ప్రేమ చూపుతున్నాడు. ఇప్పుడు నిన్ను గణపరచడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన గణపరచడానికి హల్లెలూయా, స్తోత్రం. దేవానికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తాడు. కబరగొడదాం ఉత్సాహంతో. ఆయన కవుట్లో మనం చేర్చుకోవాలి. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. చెప్పట్లో ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, మేలైన శ్రమలైన నీ కోసమే. చెప్పండి అందరూ యేసయ్య వైపు చూద్దాం. ఎందుకంటే స్తుతులు నువ్వు చెల్లిస్తున్నావు, ఆయన ఆశీనుడు అవ్వాలని చూడాలి. పరిశుద్ధులలో మహనీయుడైన నిన్ను కూడా పరిశుద్ధుల్లో మహనీయుడుగా నువ్వు అవ్వాలని ఆశించాలి. నీకున్న స్వరం ఇచ్చాడు ఆయన, స్వరమండలంతో ఆయన స్తుతించాలి నువ్వు. హల్లెలూయా, స్తోత్రం. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా,
స్వరమండలము సితారతో కీర్తింతును. స్తుతులపై ఆసీనుడా, పరిశుద్ధులలో మహనీయుడా, స్వరమండలము సితారతో కీర్తింతును. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. సద్గుణములకు నిలయము నీవే, సర్వాధిపతులకు సారథి నీవే. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. దైవములనబడిన వారికి నీవే దేవుడవు, మహాదేవుడవు. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, చప్పట్లు కొడదాం అందరూ, చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు. నాకున్నది చెప్పలే నీ ఒక్కడివే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్య. మరోసారి నాకున్న చెప్పట్లు యేసయ్యా, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును చెప్పట్లో హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము. ఆరాధింతును చెప్పట్లో యేసయ్యా. అందరూ 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 పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆయన రక్తాన్ని ప్రోక్షించబోతున్నాడు ఆయన. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకోబోతున్నాం ఇప్పుడు. పరిశుద్ధాత్మ. హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద జీసస్ గ్లోరీ. హల్లెలూయా యేసయ్యా. అందరూ అందరూ చెప్పండి చెప్పండి కొడదాం. ఆరాధిద్దాం ఆరాధిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళుగానో నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఈ కుమార్తె ఆరాధిస్తుంది, నా కుమారుడు ఆరాధిస్తాడు అని ఎంతగానో ప్రేమ చూపుతున్నాడు. అనుదినము నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఆలోచించి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి ఏమిచ్చావు ఆయనకి? నీ జీవితంలో యవ్వనమంతా అయిపోతుంది, ఆయన కోసం బ్రతకగలిగావా? యవ్వన కాలంలో యవనేచ్చుల నుంచి దూరంగా ఉండమంటున్నాడు ఆయన. ఇదిగో జీవితాన్ని ఇచ్చింది యేసయ్య. నువ్వెప్పుడు చూడనటువంటి సరికొత్తమైన మార్గాన్ని ఈరోజు చూపుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ముందెన్నడూ కూడా చూడలేనటువంటి గొప్ప తరాన్ని ఆయన చూపిస్తానంటున్నాడు. ముందెన్నడూ నువ్వు చూడనటువంటి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. నీలో దాచిపెట్టడానికి ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు మనకు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కృప వెంబడి కృపను యవనస్తులకు చూపడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీలో ఆయనను చూసుకోవాలని ఆశపడుతున్నాడు. మధురముగా మారాలని ఆయన ప్రేమను చూపుతున్నాడు ఈ రోజున. అందుకంటున్నాడు, దేవాది దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తుతాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చేతులు ఎత్తుదాం అందరం.
ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు నేను చూస్తున్నాడు ఈ నేను ఈ సమయంలో స్తుతిద్దాం అందరము. ఒక్కసారి చేతులు ఎత్తండి దయచేసి, రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ పరిశుద్ధ ఆత్మ ఆహ్వానం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. అందరూ ఒకసారి పాడదాం. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. మరోసారి. ముందెన్నడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించ. నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయపురమై నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. చప్పట్లు కొడదాం. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగు. ఆలోచించుకునే సమయం. ఉన్నావులే ప్రతి క్షణమున, ఉన్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షంలో దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే.
మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే అనువనునా ఉన్నావులే ప్రతి క్షణమున అసలున్నావులే అనుక్షణమున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ప్రతి అడుగునా ప్రతి అడుగునా ప్రతి క్షణమున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే అనువనునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే అందరూ ఆరాధన 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 స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడు, ఆరాధన నాయకుడు, ఆరాధన సృష్టికర్త. మన ప్రతి అడుగులో ఆయన ఉన్నాడు, ప్రతి ఆలోచనలో ఆయన ఉన్నాడు, ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు, ప్రతి పనిలో ఆయన ఉన్నాడు, ప్రతి కుటుంబంలో ఆయన ఉన్నాడు, ప్రతి మార్గములో ఆయన ఉన్నాడు, ప్రతి ఆలోచనలో ఆయన ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి అనువనువున కూడా నీలో ఆయన ఉంటాను అంటున్నాడు. కాబట్టి ముందెన్నడు నువ్వు చూడనటువంటి కార్యాలు, సరికొత్తమైనటువంటి కార్యాలు ఈ రోజు నుంచి నీలో చూడబోతున్నాడు ఆయన. ముందెన్నడు నువ్వు చేయని కార్యాలు ఆయన ప్రేమ ద్వారా, ప్రేమామృతం ద్వారా, అగాపే ప్రేమ ద్వారా ఈ రోజు నుంచి నీతో చేయిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆరాధనకి యోగ్యుడైన, ఆరాధన సృష్టికర్త అయిన, ఆరాధనలో నిన్ను అద్భుతముగా ఆయన ఆత్మతో నింపి, ఆయన ఆత్మతో నింపగలిగినటువంటి కృపనిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన ఆయనకే సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పలు కొడితే హల్లెలూయా, హల్లెలూయా.